తలే పోతుందంట అలా లేదు. చిన్న బాగా సెల్ఫీ స్టిక్ బాగా ఉపయోగపడుతుంది నీకు. ఇదేమన్నా సెల్ఫీ స్టిక్ బాగానే సెల్ఫీ స్టిక్ 300 పెట్టుకుంది. 300 వీడియోలు తీస్తుంది దీంతో. తీసుకున్నందుకు వాడాలి కదా. అడుక్కలు డొక్కాల్సింది. వద్దులే, నాకు అట్లా అలవాట్లేదు. ఇటు తీసుకెళ్తున్నాను, మరి ఇటు తిప్పుతావా? రివర్స్ ఎందుకు? చాలా దూరం ఉంది కదా. అడ్డు అడ్డు దగ్గర దగ్గర. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ నవీన. నాతో పాటు ఉన్న వాళ్ళని మీకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడతో నేను కలిసి చేసిన వీడియోలు మీరు ఇప్పటికే చూసే ఉన్నారు. సో ఆవిడెవరో కాదు, ఇల్లు హరివిల్లు పార్వతి గారు అనమాట. అసలు మేమిద్దరం కలిస్తే ఎంత ఎంజాయ్ చేస్తామో తెలుసా. చిన్న పిల్లల్లాగా మారిపోయి సంతోషంగా హ్యాపీగా అల్లరల్లరిగా ఎంత బాగా కలిసిపోతామంటే వీడియోస్ కూడా అంతే సరదాగా చేసుకుంటాం అన్నమాట. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో అనేది మీకు చెప్పలేదు కదా. ఆల్రెడీ ఇంతకు ముందు అప్లోడ్ చేసిన వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమయ్యే ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నామా అని. మేము ఇప్పుడు నర్సరీకి అయితే వెళ్తున్నాము. ఇంతకు ముందు వీడియోలో కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం, మొక్కలు పెంచడం అంటే ఇంకా ఇష్టం. కానీ అది ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది నాకు పెద్దగా ఐడియా లేదని మీతో నేను షేర్ చేసుకున్నాను. ఇదే విషయాన్ని నేను పార్వతి సిస్టర్తో కూడా మాట్లాడినప్పుడు సిస్టర్ నాతో అన్నారు, నాకు తెలిసిన వాళ్ళది నర్సరీ ఒకటి ఉందిరా, అక్కడ ప్రతిదీ మనకు కావాల్సిన ప్రతిదీ దొరుకుతుంది, ఒకసారి అక్కడ ట్రై చేయమని చెప్పారు. అయితే నాకు అడ్రస్ తెలియదు కదా సిస్టర్, ఒకసారి మీకు కుదిరితే మీకు ఫ్రీ టైంలో తీసుకెళ్తారా నన్ను అడిగాను నేను. మళ్ళీ ఉన్నాయి గులాబీ చెట్టు. అవును, చాలా బాగుంది. అది కాదు, అద్దంలో కనిపిస్తున్నాం చూడు. మెయిన్ నాకు మట్టి చాలా అవసరం అండి. మట్టి కోసమే వచ్చాను. మట్టి అయితే నాకు ఎక్కడా దొరకలేదు. ఆన్‌లైన్‌లో చూసాను కానీ కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా అనిపిచ్చింది. సో, అందుకని నేను బయట ఎక్కడైనా ట్రై చేద్దాము అనుకుంటుంటే నాకు పార్వతి సిస్టర్ అయితే ఇక్కడికి తీసుకొచ్చారు. సిస్టర్ నేను అడగగానే సరేరా వెళ్దాం అని చెప్పేసి ఒప్పుకున్నారు. తను ఎంత బిజీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, తన ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్‌లో తను ఫుల్ ఆర్డర్స్ తోటి ఎంత బిజీగా ఉంటారో మనకు తెలిసిందే. నేను అడిగానని చెప్పేసి సరేరా తీసుకెళ్తానని చెప్పి నాతో పాటు అక్క కూడా వచ్చారు. అసలు ఇక్కడికొచ్చి చూసిన తర్వాత నాకైతే మైండ్ పోయింది. అంత బావుందనమాట. ఎంత సేపైనా అక్కడ స్పెండ్ చేయాలి అనిపిస్తుంది. అసలు వదిలి రావాలి అని అనిపించలేదు. అసలు ఇక్కడ అడుగు పెట్టగానే ఒక పాజిటివ్ వైబ్స్ అయితే మా చుట్టూ అల్లుకుపోయిందా అన్నట్టు అనిపించింది. అంత బావుందనమాట. గులాబీ మొక్కలైతేనేంటి, చామంతి మొక్కలైతేనేంటి, మందారం మొక్కలైతేనేంటి, ఎన్ని రకాలున్నాయంటే అందులోని నాకు తెలిసి గులాబీలైతే ఒక 4, 5 రకాలు తెలుసు నాకు. ప్లస్ ఇంకొకటి మందారం అయితే నాకు చిట్టి మందారము, ఇంకొకటేదో ఒక 2 రకాలు తెలుసు. చామంచీలు గూడా అంతే, చిట్టి చామంచీలు ప్లస్ తెల్ల చామంచీలు, ముద్ద చామంచి, యెల్లో చామంచి ఇవి మాత్రమే నాకు తెలుసనమాట. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఇన్ని రకాలుంటాయా అనిపిచ్చింది. నేత్రానందం ఎలా ఉంటుందో నాకు తెలిసేది కాదు. ఇదంతా చూస్తుంటే నేత్రానందం అంటే ఇదేనేమో అనిపిచ్చింది. ఇక్కడ మనకు కావాల్సిన ప్రతీదీ దొరుకుతుందనమాట. గార్డెనింగ్ చేసే వాళ్ళకి, మొక్కలు పెంచే వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది. నేను మొత్తం షూట్ చేశాను. కుండీలైతేనేమి, మొక్కలైతేనేమి, సీడ్స్ గూడా అండి, వెజిటబుల్ సీడ్స్ గూడా మనకిక్కడ దొరుకుతాయన్నమాట. ఇది లేదు, ఇది మాత్రమే ఉంది అనటానికి లేదు. ప్రతి ఒక్కటి మనకు గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఏవైతే అవసరమో అవన్నీ ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ అనేవి మనకిక్కడ దొరుకుతాయి. నేను కేవలం మట్టి కోసమే వచ్చాను. కానీ ఇక్కడున్న మొక్కల కలెక్షన్ చూసిన తర్వాత అయితే నా మనసు ఆగలేదు. ఎంత బాగున్నాయంటే ఇక నేను ఉండలేక మట్టితో పాటు కొన్ని మొక్కలు, కొన్ని కుండీలైతే తీసుకున్నాను. మట్టితో
వీటితో పాటు మనకు కావాల్సిన వెర్మి కంపోస్ట్ కానివ్వండి, కోకోపిట్ కానివ్వండి, కుండీలైతే నంబర్ ఆఫ్ కుండీస్ ఉన్నాయి. మట్టి కుండీలు, ప్లాస్టిక్ కుండీలు, ఇంకా డిజైన్ వైస్‌గా మనం ఇంట్లో పెట్టుకోవటానికి, మన ఇంటి ముందు డెకరేషన్‌కి కొన్ని మొక్కలైతే పెంచుతాం గదా! అలాంటివి కూడా మనకిక్కడ దొరుకుతాయి. ఓన్లీ ఫ్లవర్సే కాకుండా ఇంటి ముందు డెకరేట్ చేసుకునే మొక్కలే కాకుండా మనకు హెల్త్‌కి సంబంధించిన మొక్కలు కూడా ఉన్నాయండోయ్. వెజిటబుల్ మొక్కలు కావాలనుకునే వాళ్ళకి సీడ్స్ అయితే దొరుకుతాయి. ప్లస్ ఫ్రూట్స్ ఉంటాయి గదా! ఫ్రూట్స్ అయితే ప్రతి ఒక్క ఫ్రూట్‌కి సంబంధించిన మొక్కలైతే మనకిక్కడ దొరుకుతాయి. అంతే కాకుండా మనం ఇంట్లో వంట చేసుకుంటాం గదా! మట్టి పాత్రలు ఇప్పుడు వాడుతున్నారు చాలామంది. మట్టి పాత్రలు కూడా ఉన్నాయండి ఇక్కడ. అంత బావుంది. మొత్తం షూట్ చేశాను. మీరు చక్కగా అందరూ చూసేయండి. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా ఇక్కడ గుంటూరు వాళ్ళొచ్చి కొనుక్కోవచ్చు. నేనైతే ఎంత ఎంజాయ్ చేశానంటే మళ్ళీ అక్కడికెప్పుడు ఎళ్తానా అనిపిస్తుంది. మళ్ళీ నాకు మట్టయితే ఇంకా చాలా అవసరం ఉంటుంది. మట్టి కోసమైనా వెళ్తాను నేను. పార్వతి సిస్టర్ అయితే ఎంత ఎంజాయ్ చేశారంటే, ఒక చిన్న పిల్లలాగా మారిపోయి పాటలు పాడుతూ చక్కగా ఎంత బాగా ఎంజాయ్ చేశారో ఒకసారి చూడండి. ఈ గాలి వేళ. అరే ఇంటీరియర్ మొత్తం మాత్రం సూపర్ ఉంది. కలెక్షన్ తెలుసా చాలా బాగుంది. ఎక్కడెక్కడ తిరిగినప్పుడు వేస్ట్ రా. ఇంకో ఇది చూడు, ఇవి చూడరా, ఇదిగో ఈ ఫేవరెట్ తెలుసా నాకు ఇది. ఇంటి ముందు ఉంది పక్క భలే ఉంది అక్క అన్నవే. ఇది సూపర్ ఉంటుంది ఈ మొక్క. ఇది అలాంటిది. ఇది రిమోట్ లాంటిది నమ్ముతారా? ఇదిగో ఇవి చూడు ఎంత బాగున్నాయో. ఇంత కలెక్షన్ తెలియదురా మనకి గుంటూరులో. నేను అసలు బాపట్ల నర్సరీ దాకా వెళ్ళాను. అది చూడు ప్లాస్టిక్ పుల్లాగా ఉంది కదా ఇది. ఇగో చూడు, ఇదిగో 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 చూడు రియల్ ఫ్లవర్స్. నేను రియల్ ఫ్లవర్స్ ఇలాంటివి ఎప్పుడు చూడలేదు తెలుసా, ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా బాగున్నాయి కదా! చాలా చాలా బాగున్నాయి కలెక్షన్. నేను ఫస్ట్ టైమే చూస్తున్నా. నేను డెకరేషన్లో ప్లాస్టిక్ ఫ్లవర్స్ చూసా. చాలా బాగుంది అసలు. ఇవి కూడా ఇంటి ముందు మన ఇంటి ముందు చెట్టు ఉంది చూసావా, ఆ చెట్టు ఇది చాలా బాగుంది. ఇవి మామూలుగా మనకి గన్నేరు చెట్లు లాంటివి. అవును, ఇది మామిడి చెట్టు కదా. మామిడి చెట్టు అంటావా? మామిడి చెట్టు అలాగే ఉంది. మామూలుగా డెకార్ ఐటమ్. ఇవన్నీ డెకార్స్ రా, ఇవన్నీ డెకార్స్. ఇంకా చామంతి పూలు ఇవన్నీ. ఇంకా చామంతుల సీజన్ అయిపోయిందిగా, లేదా ఇప్పుడు స్టార్ట్ అవుతుందేమో మరి తెలియదు మనకి వీటి గురించి. వీళ్ళ దగ్గర ఇది చూడు, ఇదిగో రోజ్మెరీ. అమ్మో జాగ్రత్త రే. కాదు, వీళ్ళ దగ్గర ఏ సీజన్ అయినా కూడా పచ్చగా ఉంటుంది. మేము అలా చూస్తూ ఉన్నాము. అసలు ఎంత మంది వచ్చారంటే రోడ్డు పక్కనే నర్సరీ, వెళ్ళే వాళ్ళు పోయే వాళ్ళు వచ్చి కలెక్షన్ చూసి ఊరికే వెళ్ళలేక ఎన్ని కొని తీసుకెళ్తున్నారు. మీలో ఎవరికైనా సరే రోజ్మెరీ ప్లాంట్స్ కావాలంటే చెప్పండి. రోజ్మెరీ ప్లాంట్స్ లైక్ ఇలాంటివి ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా వాట్సాప్ మెసేజ్ చేసేయండి, లేదా కామెంట్ సెక్షన్ తెలపండి. మేము ఖచ్చితంగా పంపిస్తాం. మా ఫ్రెండ్ వాళ్ళదే ఇది. సో రీజనబుల్ ప్రైస్లో బడ్జెట్లో మీ అందరికి వస్తున్నాయి అనమాట. అండ్ ఇలాంటి ఫ్లవర్స్ని మీరు ఎప్పుడో అంటే డెకరేషన్లో చూసారా ఇవి ఎంత బాగున్నాయో. ఏ ప్లాంట్స్ అన్నీ చూపిస్తుంది కదా మీ నవీన కామెంట్ సెక్షన్లో అడగండి. ఏ ప్లాంట్స్ కావాలో ఫోటో తీసి పెట్టండి. తప్పకుండా ఇన్స్టాల్ అయినా సరే, యూట్యూబ్లో పెట్టకపోతే ఇన్స్టాల్ అయినా సరే మెసేజ్ చేయండి. మేము ఖచ్చితంగా కొరియర్ చేస్తాం. మా ఫ్రెండ్ చెప్పి కొరియర్ చేయించేస్తాం. ఓకేనా? కలెక్షన్ ఎలా ఉంది నవీన? సూపర్. మా ఫ్రెండ్ వాళ్ళది చాలా బాగుంది. నాకు తెలీదు యాక్చువల్గా ఇక్కడ ఉందని. అక్కడ అడిగితే ఇక్కడికి తీసుకొచ్చింది అన్నమాట. చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం. అన్నీ తీసుకెళ్ళిపోవాలనిపిస్తుంది. అన్నీ తీసుకెళ్ళిపోవాలి. నాకైతే బడ్జెట్ లేక ఇలా ఉన్నాను. ఉంటే కనుక మొత్తం తీసుకెళ్ళిపోవాలనిపిస్తుంది. బిజినెస్ ఉమెన్, ఈమె దగ్గర బడ్జెట్ లేదంట. నమ్ముతారా చెప్పండి? ఏం చేస్తా, అన్నిటికీ కావాలి కదా. ఇంక బొబ్బలే ఉన్నాయండి కలెక్షన్. ఇది కూడా భలే ఉంటుంది. మా ఇంటి చెట్టు చూసావా? ఇది మా ఇంటి దగ్గర చూసావా? అవును చూసా. అది ఇంటి ముందు డెకోర్ ఐటమ్స్ ఉంటే దుష్టశక్తులు రామంట. ఇది కూడా చూడు ఎంత బాగుందో. మందంగా ఉంది రాకు. ఇదిగో మళ్ళీ ఇది స్ప్రింగ్ ఆనియన్ టైప్లో ఉంది. ఇది భలే ఉన్నాయిరా. ఆ పూలు దేవుడు చాలా ఇష్టం, ఎల్లో కలర్ శివుడికి. ఇగో ఇవి చూడు, అదిగో లిల్లీ పూలు చూడు ఎంత బాగున్నాయి. ఆ సెల్ఫీ స్టిక్ ఎంత పడింది బంగారం? 300. ఫోటో తీసుకో. అక్కడ తీసుకున్నాను. పార్వతి అక్క చూడండి, నేను వ్లాగ్ తీస్తున్నానని తెలిసి తమ్నైల్కి ఒక ఫోటో తీసుకో అని చెప్పేసి నన్ను అడుగుతున్నారనమాట. సో లాస్ట్లో వెళ్ళేటప్పుడు తీసుకుందాము అనుకున్నాను, బట్ ఇంకా లేట్ అయిపోయింది. వర్షం కూడా స్టార్ట్ అయిందని చెప్పేసి మేము ఇంకా హడావుడిగా వచ్చేసాము. కరేపాకు చెట్టు, దానిమ్మ చెట్టు అవి ఎక్కడ ఉన్నాయి? అవి అటు ఉన్నాయి. అవన్నీ ఈ రో అంటే అవే అంటున్నా.
ఇది గోరింటాకు చెట్టు కదక్క, ఇవి గోరింటాకు చెట్లేనా? నాకు గోరింటాకు చెట్టు కూడా ఎక్కడ చూసా నేను. ఇది నిమ్మకాయ కదా? నిమ్మకాయ. చాలా నిమ్మకాయలు చూసావా? అవును, ఇప్పుడే చిన్న చిన్న వస్తాయి. మళ్ళీ గుండు మల్లి భలే ఉంది ఇది. ఇవన్నీ మల్లెలు, ఇవన్నీ ఏమో మందారాలు. ఏమండి ప్రైస్ ట్యాక్స్ పెట్టాల్సిందండి. అవునా? ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయని అడుగుతారా? వచ్చిన ప్రతి ఒక్కరు ఈ మొక్కలు చూసి కొనటానికని ఆసక్తి చూపిస్తూ ప్రైజెస్ అడుగుతున్నారు. సో పార్వతక్క అయితే మీరు ప్రైజెస్ పెడితే బాగుండేది కదా, వచ్చిన వాళ్ళకి కూడా ఒక ఐడియా వచ్చుండేది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆయన అంటున్నారు, మేము ప్రైజ్ ఎంత పెట్టినా కూడా మళ్ళీ మమ్మల్ని అయితే ఇంకా తగ్గించండి, తగ్గించి ఇవ్వమని అడుగుతున్నారు మేడం, అందువల్ల పెట్టట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఈయన వచ్చిన కస్టమర్స్ తోటి ఎంత మంచిగా మాట్లాడుతున్నారంటే, మొక్కలు మనం తీసుకెళ్ళిన తర్వాత అవి ఎక్కువ రోజులు బ్రతకడానికి ఎలాంటి టిప్స్ వాడాలి ఏంటి అనేది మంచిగా అన్ని చెప్తున్నారు. బిజినెస్ మ్యాన్ కు ఉండాల్సిన మంచి లక్షణం అది. ఇలా ఉంటే కస్టమర్లు మళ్ళీ మళ్ళీ వచ్చి పర్చేస్ చేస్తూ ఉంటారు. రోడ్డు పక్కనే నర్సరీని పెట్టడం వల్ల ఏంటంటే అటు వెళ్లే వాళ్ళు ఇటు వెళ్లే వాళ్ళు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు. అయితే మేము ఉన్నంతసేపు బాడీ డిటాక్సిఫికేషన్ అవ్వాలంటే ఈ పువ్వులతో టీ తాగమంటున్నారు. లైక్ ఇలాంటి పువ్వులు ఒక 5 వేసుకొని ఆన్లైన్లో ఇవి ఎండిపోయిన కూడా అమ్ముతున్నారు. ఇది ఒకటి తీసుకుందాం. మీకు తెలుసా శంకుపూల డికాక్షన్ టీ హెల్త్కి చాలా మంచిదని? చూసామా? ఇది డిఫరెంట్గా ఉంది సార్. వస్తున్నా ఉండక్క. చూడు, ఇదిగో డిఫరెంట్గా ఉంది చూడు. బా ఎంత సాఫ్ట్గా ఉందో అసలుకి, ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉంది చూడు కదా. స్క్రబ్ లాగా ఉంది, భలే ఉంది, సూపర్. కుండీలు చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో. మట్టి పాత్రలు కూడా మనం ఇంట్లో వంట చేసుకుంటాం కదా, ఆ మట్టి పాత్రలు కూడా ఎన్ని ఉన్నాయో చూడండి కలెక్షన్. పార్వతీ సిస్టర్ అయితే ఒక చిన్న పిల్లలాగా మారిపోయి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. వండుకుని తినేద్దాం దా, అయిపోతుందిరా. మన కలెక్షన్ మా ఫ్రెండ్స్ షాప్లో సూపర్ ఉంది. తప్పకుండా ఇవన్నీ మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఇగో మీకు కావాల్సిన కుండీలైనా సరే, అసలు ఇంటీరియర్ డెకరేషన్ సూపర్ ఉంటుంది. అండ్ మట్టి కూడా ఉన్నాయి, మట్టి పాత్రలు లైక్ బాండీలు, గిన్నెలు. ఇంకో ఇట్రా, ఇదిగోండి, ఇదిగో ఇది, ఇదిగో ఇది బాండీ, ఇది కూడా సేల్. అసలు ఇది చూసారు ఎంత బుజ్జిగా ఉందో. ఇదిగో
పెరుగు తోడేసుకోవచ్చు. పెరుగు తోడేసుకోవచ్చు. రసం చిన్న చిన్న 2-3 ఉండే వాటికి తీసుకో, చూసుకోరా, రసం చేసుకోవచ్చు. కానీ ఇవి వాడేది తెలియాలి. చేపల చట్నీ, చేపల పులుసు అట్లాంటివి చేసుకోవచ్చు. పెద్దగా ఉంది. ఉంది. ఇట్రా ఇవన్నీ చూపించేస్తాను. డెకరేషన్ చూడు అన్నీ. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉన్నాయి, ఎంత క్యూట్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. అసలు ఇంత మంచి కలెక్షన్ ఎవరు వదులుకుంటారు చెప్పండి. మనకు నర్సరీ అంటే గుర్తొచ్చే విధంగా ఉందన్నమాట. నర్సరీ ఎక్కడ అంటే అదిగో పలానా చోట, అక్కడ చాలా మంచి కలెక్షన్ ఉంటుంది, చాలా మంచి మొక్కలు ఉంటాయి, చాలా బాగుంటుంది, మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనే విధంగా గుర్తొచ్చే విధంగా ఉందన్నమాట. డెకార్ ఐటమ్స్ ఉన్నాయి చూసారు కదా. పెద్ద పెద్ద హౌసెస్ ఉన్న వాళ్ళకి ఇంటి ముందు, ఇంటి లోపలికి కావాల్సిన ప్రతి ఒక్కటి అందంగా అలంకరించుకోవటానికి ఇక్కడైతే చాలా మంచి కలెక్షన్ ఉంది. ఒక్కసారి ఇక్కడ విజిట్ చేయండి. చిన్న పెద్ద తేడా లేకుండా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా ఇక్కడ ఉందన్నమాట. చూస్తున్నారు కదా, మేము చిన్నపిల్లలాగా మారిపోయి ఎంత ఎంజాయ్ చేసామనేది. అసలు ఎంత బాగున్నాయి. కలెక్షన్ పెట్టింది, సూపర్ ఉన్నాయి అసలుకి. అసలు చూసారా అండి, బాబా కలర్స్ కానీ, ఇది చూడండి, ఇది చూడండి, అసలు ఎంత క్యూట్గా, ఎంత బాగుంది చూసారా. ఇదిగోండి ఈ కలర్ చూసారా ఎంత ట్రెండీగా ఉందో. ఆరెంజ్, లైట్ ఆరెంజ్, అవన్నీ చూడండి అక్కడ, ఆరెంజ్, పింక్. నేను తీసుకెళ్ళిపోతానుగా, అట్టేసుకుంటానుగా. ఏదో 1000 రూపాయలు పెట్టి నాకు గోల్డ్, 500 పెట్టినారు నాకు గోల్డ్ వస్తాయిరా, 500కి గోల్డ్ వస్తాయి. ఇక్కడ మనకి పూజ చేసుకోవటానికి తులసి కోటలు కూడా ఉన్నాయండి. తులసి మొక్కలు కూడా దొరుకుతాయి మనకి ఇక్కడ. అంతేకాకుండా మనము పూల మాలలలో వేసి కడతాం కదా, స్మెల్ కోసం వస్తాయి. దవనం అంటారు, దవనమా వాటి పేరు నాకు అంత ఐడియా లేదండి. మంచి స్మెల్ వస్తాయి చూడండి. పార్వతక్క ఎలా తెంపుతున్నారు. దొంగతనం అంటే ఇది, దొంగతనం అంటే ఇది. ఎప్పుడు పోస్తే పువ్వులు ఇవి తీసుకో, ఇవి నిత్యం పూస్తూనే ఉంటాయి. ఒక సీజన్ అయితే పోవట్లేదు. మరి ఇంట్లో చూసావా, ఇగో ఎన్ని మొక్కలు ఉన్నాయి చూడు ఒక్కొక్క దానికి. ఇది ఒకటి తీసుకో, కాశ్మీర్ గులాబీ ఒకటి తీసుకో, ఇంకో నాటు ఈ వీటిలో ఇది ఒకటి తీసుకో, సెట్. దాని మొక్కలు చూడు, అడుగుదా ఉండు. ఇది కూడా బాగుంది, ఇదిగో ఇది కూడా మొగ్గ ఎక్కువ ఉన్నది. ఇదిగో పెద్ద చెట్టు, మొగ్గ ఎక్కువ ఉన్నది ఇది కూడా. రెండు ఒకటే కలర్ రా. మొక్కలను తీసుకో. మొగ్గ
ఉండరా బాబా ఆయన చెప్పని. కానీ చిన్న చిన్న అవి మొక్కలు. జాజులు రా, సన్నజాజి కాదు, జాజిది. జాజి మరి సన్నజాజి. సరే అబ్బా, ఎంత బాగుంది వాసన. ఇప్పుడేంది ఇది ఆడబెట్టినా? సన్నజాజి అడుగు ఇస్తాడు. పెయింట్ కూడా వేయని అవసరం లేదనుకుంటే. అవును, బాగున్నాయి. నాకు ఇప్పుడే నేను కొని 7 years అవుతుంది అవి కొని నేను. పర్లేదు వచ్చేసాయి దా. ఫైనల్గా అయితే కొన్ని మొక్కలు, కుండీలు, మట్టి అయితే తీసుకున్నాను నేను. ఇక ఇంటికి వచ్చేసాము. అలసిపోయి సలసిపోయిన ఇల్లు కుండీలు, మొక్కలు, మట్టి అన్నీ. రేపు పొద్దున్న నుంచి ఇంక అక్కడే వీడియోలు ఉంటాయి అన్ని ఆవిడ. విత్ బిస్కెట్స్. అలసిపోయామండి. చాయ్తో బిస్కెట్స్ ఇచ్చేసి నన్ను కూల్ చేస్తుంది. తల కూడా ఆరలేదు, ఎందుకంటే తల ఆరబెట్టుకుంటున్నాను. ఇంకా మీలో ఎవరు లక్ష్మీ నవీన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇదన్నమాట నర్సరీలో తీసిన వీడియో. లెంత్ అయితే చాలానే ఉంది. ఎలా ఉంది ఏంటి వీడియో పూర్తి వరకు చూసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.